వాటర్ పాలిటిక్స్ కుప్పంలో హీట్ పెంచుతున్నాయి. కృష్ణా జలాలను కుప్పంకు తరలించిన ఘనత తమదని వైసీపీ చెబుతుండగా కొండను తవ్వి ఎలుకని పట్టినట్లుగా ఉందని టీడీపీ కౌంటర్ ఇస్తుంది. నీళ్లు విడుదల చేసిన మరుసటి రోజే కనిపించకుండా పోతాయా అని ప్రశ్నిస్తుంది. ఆర్భాటంగా చేపట్టిన కార్యక్రమం ఓ ఫ్లాప్ షో అని విమర్శిస్తున్నాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం రాజకీయాలు సీఎం జగన్ పర్యటన తర్వాత మరింత హీట్ ఎక్కాయి. హంద్రీనీవా నీటి విడుదలపై వైసీపీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన క్రెడిట్ మాదంటే మాదంటూ రాజకీయ కాకరేపుతున్నాయి ఇరు పార్టీలు. హంద్రీనీవా నీటి విడుదల ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్ షో అంటూ సైకిల్ పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల హంద్రీనీవా జలాలను కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా రామకుప్పానికి సీఎం జగన్ విడుదల చేశారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఈ ప్రాంతానికి నీళ్లు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడితో రాష్ట్రానికి ఉపయోగం ఉండదని విమర్శించారు. అయితే కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా నీళ్లను సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వదిలితే రాత్రి 10:30 కల్లా నీళ్లు నిలిచిపోయాయని స్థానిక రైతులు అంటున్నారు. ఎంకేపురం గ్రామస్తులు టీడీపీ నాయకులతో కలిసి కూర్చుని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో సీఎం జగన్ హెలికాప్టర్లో వచ్చి కుప్పంకు నీళ్లు వదిలామని చెప్పుకుంటున్నారని రైతులు ఫైర్ అయ్యారు. తాత్కాలికంగా గేటు పెట్టి ముందుగానే నిల్వ చేసుకున్న నీటిని వదిలి కృష్ణా నీళ్లు కుప్పం వైపు ప్రవహిస్తున్నట్లుగా బహిరంగ సభలో ప్రజలకు కట్టుకథ చెప్పారన్నారు. నీళ్లు విడుదల చేసిన మరుసటి రోజు ఉదయానికే కాలువలో నీటి చెమ్మ కూడా లేదని మండిపడ్డారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటును ఉదయమే సిబ్బంది తొలగించారని కాలువల్లో దిగి టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని వైసీపీ లీడర్లు కొట్టిపారేస్తున్నారు.